తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మే నెలలో మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మే నెలలో మకర రాశి వారికి గురుడు పంచమ స్థానమందు, శని ద్వితీయ స్థానమందు, రాహు తృతీయ స్థానమందు, కుజుడు కూడా తృతీయ స్థానమందు, అలాగే కేతు భాగ్యస్థానమందు 9వ ఇంట్లో సంచరించడం వల్ల అన్ని రంగముల వారికి ఆర్థికంగా చాలా ఎదుగుదల ఉంటుంది. ఎదుగుదల ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మీ సంతానంలో కూడా మీరు ఆశించినటువంటి ప్రతిభ కనిపిస్తుంది. సంతానం ద్వారా కూడా కొంత శాంతి సుఖం పొందేటువంటి అవకాశం మీకు చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రాదులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. గృహమందు అన్ని విధాలుగా సుఖశాంతులు ఉంటాయి. గృహంలో స్త్రీ ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. తద్వారా అత్యధిక సంతోషాన్ని పొందుతారు. స్థిరాస్తులను వృద్ధి చేయడం, గృహంలో చిన్న చిన్న మార్పులు చేయడం జరిగే అవకాశాలు ఉన్నాయి. స్వశక్తి సామర్థ్యంతో పైకి రాగలుగుతారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే మాటకు కట్టుబడి ఉంటారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అంటువ్యాధులు అన్ని సంబంధ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అంచేత ఆరోగ్య విషయంలో ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థులకు గురుబలం కారణంగా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. శ్రద్ధగా కష్టపడి చదివితే పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకు కొంత ప్రతికూల వాతావరణం ఉండే అవకాశం ఉంది. శ్రమకు తగిన గుర్తింపు లేకపోవచ్చును. వ్యాపారస్తులకు కొంత అనుకూలంగానే ఉంటుంది. ఆశించినంత మేర లాభాలు వచ్చే అవకాశం ఉంది. ధాన్యం, బియ్యం, ఆయిల్, కిరాణా వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉంటుంది. తర్వాత రాజకీయ నాయకులకు ప్రజలలోనూ పార్టీ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వారు చేసే సేవా కార్యక్రమాల ద్వారా విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులకు మంచి యోగదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా చాలా ప్రయోజనం పొందుతారు. స్త్రీలకు కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో సమస్యలు ఏర్పడినప్పటికీ కొద్ది కాలంలోనే అవి పరిష్కారమై సుఖజీవనాన్ని గడుపుతారు. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వారు 2, 3, 4 పాదముల వారు ఆరోగ్యం బాగానే ఉంటుంది. అన్ని రంగముల వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రవణ నక్షత్రం వారికి కొన్ని మానసిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ మంచితనంతో ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. ధనిష్ట నక్షత్రం 2, 3 పాదముల వారు అన్ని రంగముల వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థిరాస్తులను అభివృద్ధి చేసే కృషిలో ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఈ మకర రాశి వారు శనికి జపం చేయించడం, నువ్వులు, నల్లని వస్త్రం దానం చేయడం, శనికి తైలాభిషేకం చేయడం, నిత్యం ప్రతిరోజు శివుని దర్శించుకోవడం ద్వారా మరెన్నో శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇవి
ఈ మే నెలలో మకర రాశి వారి యొక్క ఫలితాలు, ఇంకా మరెన్నో కొత్త కొత్త విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అలాగనే ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోకండి. స్వస్తి.